సార్ వారు రాసిస్తారు, మీరు చెప్పేస్తారు, మేము వింటాము, ఇంటికి పోతాం. ఇంతేనా? న్యాయం జరగాలా అక్కర్లేదా? రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలా అక్కర్లేదా? ఇంకా అధికార గణంలో మార్పు రాలే. గత ప్రభుత్వం నాడగా నడుస్తూ ఉన్నారు. పొరుగుంటి పొర్లకూర రుచి అని చెప్పాను. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాం. అందరికీ నమస్తే అండి. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు పబ్లిక్ పల్స్ ఛానల్. ముందుగా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్ అండి. ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వేదిక మన పబ్లిక్ పల్స్ ఛానల్. ఈ ప్రశ్నకు మరింత శక్తి రావాలంటే అది కేవలం మీరు చేసే సబ్స్క్రైబ్ వల్లనే శక్తి వస్తుంది. కాబట్టి ఛానల్ను ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ వీడియోలో కొందరు బుద్ధి లేని విధవలకి, కొందరు జన సైనికులకి ఎక్కడో కాలుతుంది. అంటే వాళ్ళ అర్ధజ్ఞానులు, వాళ్ళకి విషయం తెలియదు. అటువంటి వారి గురించి మనం ఆలోచించడం వద్దు. అటువంటి వారికి మనం భయపడేది అంతకన్నా లేదు. కాబట్టి జరిగిన వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం కాబట్టి మాట్లాడుకుందాం. అసెంబ్లీ సమావేశాలు అనేటువంటి విషయంలో మీకు క్లారిటీ ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలు అనేటువంటి 3 సెషన్లుగా జరుగుతాయి. బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్. అయితే ఇప్పుడు జరిగేది మాన్సూన్ సెషన్. ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఈ మాన్సూన్ సెషన్లో మొన్న సెప్టెంబర్ 18వ తారీఖున ఒక కూటమి గవర్నమెంట్లోని 2 ఎమ్మెల్యేల మధ్య ఒక సంఘర్షణ జరిగింది. ఇది కూటమి గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పాలనా, లేదంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ అని చెప్పాలనా, లేదంటే జనసేన పార్టీ ఫెయిల్యూర్ అని చెప్పాలనా? మీరు పూర్తిగా వీడియో అంతా చూసిన తర్వాత కామెంట్స్లో తెలపండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో వ్యవస్థలకి మినిస్ట్రీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అందులో రేషన్ విషయంలో కూడా మినిస్ట్రీగా అతను బాధ్యత వహిస్తున్నారు. ఈ రేషన్ వ్యవస్థపై అతను బాధ్యత వహిస్తున్నటువంటి మినిస్ట్రీపై కూటమి గవర్నమెంట్లోని టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు హాట్ టాపిక్గా మారారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మినిస్ట్రీలో ఈ బాధ్యతలో ఫెయిల్ అయ్యారని స్వతహాగా లేదంటే డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ దాని అర్థం అదే. మీరు ముందుగా వీడియో చూశారు కదా. అసలు ఆ వీడియోలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, రేషన్ బియ్యంకి మినిస్ట్రీగా బాధ్యత వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అన్నారు. ఫోర్టిఫైడ్ రేషన్ బియ్యంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని కూటమిలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారే స్వయంగా చెప్పడం అనేది ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతను మాట్లాడిన మాటల ప్రకారం ఆ రేషన్ బియ్యంకు బాధ్యత వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన పదవిని సరైన రీతిలో వ్యవహరించలేదని అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారా? జనసేన పార్టీ ఫెయిల్ అయ్యిందా? ఎవరు ఫెయిల్ అయ్యారు? ప్రజలు ఒక అయోమయంలో పడిపోయారు. పవన్ కళ్యాణ్ అనేవాడు గెలిచిన కొత్తలో రేషన్ బియ్యంకు సంబంధించి సీజ్ ద షిప్ అని ఎంతైతే హాట్ టాపిక్ గా మారి ఎంతైతే న్యూస్ ను వైరల్ చేసుకున్నాడో, ఇప్పుడు అంతకు 2 దిగజారుతున్న పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇంకో విషయం కూడా అర్థమవుతుంది. అంటే జనసేనలో ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ స్క్రిప్ట్ అనేది ఎవరు రాసిస్తున్నారు? ఒకవేళ పవన్ కళ్యాణ్ రాసిస్తున్నాడా, లేదంటే ఇలా మాట్లాడని చెప్పడానికి సపరేట్గా కొందరు వ్యక్తులు ఏమైనా ఉన్నారా అనే డౌట్ కూడా వస్తుంది. ఆ వీడియో మీరు ముందుగా చూసినటువంటి వీడియోలో మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు లేసి ఫోర్టిఫైడ్ రేషన్ బియ్యంలో అవకతవకలు జరుగుతున్నాయి, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు, దీనిపై ప్రభుత్వం స్పందించాలి, సరైన చర్యలు తీసుకోవాలి అని అన్న తరుణంలో నాదెండ్ల మనోహర్ గారు లేచి దానికి సమాధానం ఇచ్చారు. అయితే ఆ సమాధానం అనేది గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి వినసొంపుగా లేదు, నచ్చని రీతిలోనే ఉంది. ఎందుకంటే అతను చెప్పిన సమాధానం అనేది దానికి సరైన పద్ధతిలో లేదు, లేదంటే దాన్ని పూర్తిగా నిర్మూలించే వ్యవహారంగా కనిపించలేదు. కాబట్టి దానికి కౌంటర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు లేసి ఆయన స్క్రిప్ట్ రాసిస్తాడు, మీరు వచ్చి చదువుతారు, అది మేము విని సైలెంట్గా వెళ్ళిపోవాలి అంతేనా అనేసి అతను మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ అనటం కంటే కూడా నాదెండ్ల మనోహర్కి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కౌంటర్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక మంత్రివర్గంలో ఉండి కూడా అతనికి స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారు? మనం పనిచేసే ఆలోచన, సమస్యను తీర్చేటువంటి పరిస్థితులు ఉంటే దానికి స్క్రిప్ట్ రాసియాల్సిన అవసరం ఏముంది? దానికి స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారు?
ఎవరు మాట్లాడుతున్నారు? ఈ జనసేనలో జరిగేటువంటి గోల్మాల్ అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు జన సైనికుల దగ్గరికి వస్తే వీళ్ళు పవన్ కళ్యాణ్ అంటే మా బ్లడ్, పవన్ కళ్యాణ్ మా దేవుడు, పవన్ కళ్యాణ్ మాకు అది, పవన్ కళ్యాణ్ మాకు ఇది అంటారు కదా. కూటమిలో ఉన్నటువంటి నాయకులే ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ పాలన ఏంది, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి విధి విధానాలు ఏంది, పవన్ కళ్యాణ్ ఎంతవరకు తన కర్తవ్యాన్ని నిబద్ధతను న్యాయంగా ధర్మంగా పరిపాలిస్తున్నారు, ఎంతవరకు సమర్థంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మీరే గమనించండి. కూటమిలో ఉన్నటువంటి సీనియర్ లీడరే జనసేన అటువంటి పార్టీ అధ్యక్షుడు ఫెయిల్ అయ్యాడని చెప్పడం ఎంత సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు తీయడానికి టైం ఉంది, కానీ ఇటువంటి పట్టించుకోవడానికి టైం తక్కువ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన గెలిచింది హద్దు, కొన్ని నెలలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, మరికొన్ని నెలలు సినిమా షూటింగ్లో ఉన్నారు, మరికొన్ని నెలలు ప్రమోషన్లో ఉన్నారు. ఉన్న కొన్ని నెలల్లో కూడా ఆ గుడిమెట్లు గడగటానికి, ఈ గుడిమెట్లు గడగటానికి, లేదంటే వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడానికి, వీళ్ళకు వార్నింగ్లు ఇవ్వడానికి, వీటికే సమయాన్ని కేటాయించాడు. మరి ప్రజా సమస్యలపైన ఏంది అనేది ఆ దేవుడికి ఎరుక. కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి. మీరు జరుగుతున్నటువంటి అనేక సమస్యలపైన దాని వెనక ఎవరు ఉన్నారనేది మీకు క్లారిటీ రావాలి. మొత్తం మీద ఏపీ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కూటమి గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారు. దీనికి నిదర్శనం మొన్న అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడినటువంటి మాటలే. పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అవ్వలేదు అనటానికి ఇక్కడ ఆప్షన్ లేదు. ఎందుకంటే అతను ఫెయిల్ అయ్యాడు కాబట్టే రేషన్ బియ్యంలో అవకతవకలు జరుగుతున్నాయి. అంటే వీళ్ళు గత ప్రభుత్వం మీద నిందేసే ప్రయత్నం చేయొచ్చు, కానీ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి దాదాపు సంవత్సరంన్నర, ఈ సంవత్సరంన్నరలో దాన్ని సరిచేసే సమయం లేదా? ఇది ఈ కాకమ్మ కథలు చెప్తే కూడా ప్రజలు ఎవరు నమ్మరు. కాబట్టి దీనిపై ఎటువంటి స్పందన వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారనేది మనం వేచి చూడాలి.